తెలియపరుస్తూ బైబిల్ గ్రంథంలోని మరి యోనా గ్రంథం 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చదువుకుందాం. యోనా గ్రంథం పాత నిబంధనలో 762వ పేజీ 762వ పేజీ యోనా గ్రంథం 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చదువుకుందాం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదని తెలియుటకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చెను. కాబట్టి వారు అతను చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రముకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశముందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తి గలవాడనై ఉన్నాను. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామం కొందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యంలోని సంగతులు ధ్యానం చేయుచుండగా అల్పుడునైనా నన్ను మీరు నిలబెట్టుకున్నారు. మనుషుల్ని మరుగు చేసి నాకు కావలసిన వాక్య దానాన్ని నా ప్రభువా సంగతులు మాకు నేర్పించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దిన వాక్య భాగం యొక్క ప్రాముఖ్యమైన సారాంశం ఏంటంటే నామకార్థాన్ని వీడు. చెప్పండి, నామకార్థాన్ని వీడు. ఒకవేళ నీవు విడిచి ఉంటే మంచిదే, కానీ ఇంకా ఏదైనా మన జీవితంలో నామకార్థమైన భక్తి, నామకార్థమైన క్రైస్తవుడుగా, నామకార్థమైన విశ్వాసిగా నీవు ఉంటే ఈ ఉదయకాల ఈ వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నామకార్థాన్ని వీడు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో యోనా జీవితం మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మనం బాగా ఎరిగిన వారమే. సండే స్కూల్లో యోనా కథలంటే బిడ్డలకు ఎంతో ఇష్టం కదా. యోనా ఆ కథ చెప్తే పిల్లలు చాలా సంతోషంగా వింటారు. అందరికి కూడా తెలిసిందే యోనా గురించి, మీరు కూడా విన్నదే. నేను కొత్తగా ఏం చూపించట్లేదు, కానీ ఇప్పుడు వాక్యాధారంగా కొన్ని లేఖనాలు మనం వాక్య వెలుగులో పరిశీలించడం కొరకే నేను చదివి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే యోనాను గురించి మనం చూస్తే, యోనా ఎవరు అని మనం చూస్తే, యోనా తన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడని చూస్తే వచ్చిన 9లో అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడును అంటున్నాడు. ఎవరంట? హెబ్రీయుడును. తర్వాత సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుడు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటున్నాడు. 2 రకాలుగా అతను పరిచయం చేసుకుంటున్నాడు. ఒకటి, నేను హెబ్రీయుడును అని అన్నాడు. అంటే తన యొక్క జాతి, అతడు ఏ వంశానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినవాడు అనేది తెలియపరిచాడు. నేను హెబ్రీయుడును అని అన్నాడు. 2, ఇతడు ఏ నమ్మకం కలిగిన వాడు, ఏ దేవుడు నమ్మినవాడు అని వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ కొంతమంది వారి దేవతలను ప్రార్థన చేశారు. కాబట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాడు, యోనా యొక్క దేవుడిని పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు మనం చూస్తే, ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడని అన్నాడు. ఎవరు ఈ దేవుడు యెహోవా అని చూస్తే, సముద్రముకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడు అంటున్నాడు. సముద్రానికి భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండే దేవుడు, నిజమైన దేవుడిని ఎరిగిన వాడును నేను మాత్రమే కాదు, ప్రత్యేక పరచబడిన వాడును హెబ్రీయుడును అని అంటున్నాడు. ఈనాడు హెబ్రీయులు ఇక్కడ మనం లేము, మనం హెబ్రీయులం కాము. కానీ మనందరం కూడా ఈరోజు సంఘంగా నూతన నిబంధన విశ్వాసులుగా, సహోదరులుగా ఇక్కడ చేరి వచ్చి ప్రభువును ఆరాధిస్తున్న మనల్ని ఏమంటారు అని చూస్తే, ఆనాడు అంతియోకులో మొట్టమొదటి శిష్యుల్ని క్రైస్తవులు అనబడ్డారు కదా. ఏమండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. ఆనాడు అపోస్తుల్లో ఏమంటా ఉన్నారు, అంతియోక అనే ఊరిలో మొట్టమొదటి క్రైస్తవులుగా అనబడ్డారు శిష్యులు కదా. కాబట్టి ఈనాడు నూతన నిబంధన విశ్వాసులుగా మనందరం ఎవరు చెప్పండి? ఎవరు మనం? క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకున్నవాడు, క్రీస్తుని అనుసరించేవాడు, క్రీస్తుని నమ్మినవాడు,
క్రీస్తుని పోలి జీవించేవాడే తప్ప క్రైస్తవం అనేది మతం కానే కాదు. మతంగా మార్చాడు ఆనాడు కాన్స్టాంటిన్ నోబెల్, దీన్ని మతంగా ఆయన చేశాడు. కానీ మనం అనుసరిస్తుంది మతాన్ని కాదు, మనం అనుసరిస్తుంది దేన్ని? మార్గాన్ని. మత శాఖలు అనేకమైనవి ఉన్నాయి, నేను వాటి జోలికి వెళ్తలేదు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళయి, వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళవి, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళయి. కాబట్టి మత సంబంధమైన కుల సంబంధమైన సంఘాలు జోలికి నేను వెళ్ళలేదు. కానీ వారు క్రైస్తవ మతాన్ని సంబంధించి మేము మతస్థులు అంటున్నారు. మనమైతే మన బ్రదర్ సహవాసం అయితే మతానికి చెందింది కాదు. దేనికి చెందింది? మార్గానికి చెందింది. నీకు మతం కావాలా, మార్గం కావాలా? మార్గం కావాలన్న వాళ్ళమే. మనందరం ఒకప్పుడు మతంలో ఉన్న వాళ్ళమే, మతాన్ని విడిచిపెట్టొచ్చి ఇప్పుడు మార్గంలోకి వచ్చాం. మతంలో ఉండడం వల్ల ఏముంటాయంటే ఆచారాలు ఉంటాయి, పండుగలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి కదా. అక్కడ లోక సంబంధించిన కార్యక్రమాలు అన్నీ అక్కడ ఉన్నాయి. ఒకప్పుడు మనందరం అవి భరించిన వాడు, అవన్నీ చేసి వచ్చిన వాళ్ళమే. వాక్య వెలుగులో దేవుడు మనల్ని పట్టుకున్న తర్వాత మనం మతానికి చెందిన వారం కాము. మనం వాస్తవంగా ప్రభు నూతన బంధన విశ్వాసి, మార్గానికి చెందిన వాడు అనే ఉద్దేశంతో మరలా మనం ఎక్కడికి వచ్చాం? ఆ మార్గంలో, అది అపోస్తులు ఏ మార్గంలో అయితే వెళ్ళారో ఆ క్రీస్తు మార్గం అనే మాట మనం 2 సార్లు బైబిల్లో చూస్తాం. ఆ క్రీస్తు మార్గంలో నడవడానికి సిద్ధపడి వచ్చాం. అయితే మనందరం ఇప్పుడు ఎవరు? క్రీస్తుని అనుసరించే క్రైస్తవులు, క్రీస్తుని కలిగిన క్రీస్తు మార్గంలో వెళ్ళేవారు. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలా? క్రీస్తుని కలిగి ఉండాలి. ఇతడు అంటున్నాడు, యోనా నేను హెబ్రీయుడును అన్నాడు. మరి హెబ్రీయుడు అనేవాడు ఎలా ఉండాలి? హెబ్రీయుడు అని అంటే ఎవరు అని మనం చూస్తే ఇశ్రాయేలీలే హెబ్రీయులు. మొట్టమొదట బైబిల్ గ్రంథంలో హెబ్రీయుడు అనబడిన వాడు ఎవరు తెలిస్తే చెప్పండి. మొట్టమొదట బైబిల్లో హెబ్రీయుడుగా చేయబడ్డవాడు ఎవరంటే అబ్రహాం. అవునా కదా? దేవుడు అబ్రహామునే మొట్టమొదట ఎన్నిక చేసుకొని ప్రత్యేకపరుచుకున్నాడు లోకం నుంచి. అప్పటికి అబ్రహాము లోకంలో ఉన్నాడు. వాళ్ళ తండ్రి సూర్య నమస్కారం చేసేవాడు, వాళ్ళు విగ్రహాలు అమ్మేవాళ్ళు. అలాంటి అన్య కుటుంబంలో ఉన్న అబ్రహాముని దేవుడు ప్రత్యేకపరుచుకొని పిలుచుకొని హెబ్రీయుడుగా దేవుడే చేశాడు. అలా ప్రారంభమైంది హెబ్రీయుడు. హెబ్రీయుడు అనగా పిలువబడిన వాడు. అబ్రహాము ఏం చేశాడు? దేవుడు పిలుచుకున్నాడు. ఎలా పిలువబడినవాడు? ప్రత్యేకపరిచాడు. నీవు నీ ఇంటి, నీ దేశాన్ని, నీ ఇంటిని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నువ్వు రావాలి. అంటే నీ దేశం, లోకం, నీ ఇంటిని, నీకు సంబంధించిన పద్ధతులు, ఆచారాలని, నీ బంధువుల్ని, నీలో ఉన్న అవిధేయతను, అనుమానాలను విడిచిపెట్టి రమ్మన్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, ఆయన విశ్వసించాడు కనుక అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, ప్రత్యేకపరచబడినవాడు. మరి ప్రత్యేకపరచబడిన వారు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాడు అని చూస్తే యోనా జీవితం మనం చూస్తే, యోనా వాస్తవంగా దేవుడు ఏం చెప్పాడంటే యోనాకి, అయ్యా యోనా, ఇదిగో నినివే పట్టణం ఒకటి ఉంది, ఆ పట్టణం గురించి విన్నావా? విన్నాను ప్రభా. మన ఆ పట్టణం దగ్గరికి నువ్వు వెళ్ళి, ఆ పట్టణం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ నినివే పట్టణం ప్రజలు వాళ్ళు బహు ఘోరంగా, దుర్మార్గంగా, పాపంలో మునిగి తేలుతా ఉన్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ప్రజలకు సువార్త ప్రకటించు. ఏమన్నాడు? అక్కడికి వెళ్ళి వారికి ప్రకటించు, మీ దేశం మీదకి భయంకర ఉగ్రత రాబోతుందని వారికి ప్రకటించమన్నాడు. ప్రకటించమంటే యోనా ఏం చేస్తా ఉన్నాడు? చూడండి వచనం 3లో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడకు చూచి ఆ ప్రయాణముకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కలిసి తర్షీషునకు పోవుటకు యెహోవా సన్నిధిలో నుండి యోనా ఏం చేశాడు? బయటికి తొలిగాడు. దేవుని మార్గములో నుండి లోకంలోకి వెళ్ళాడు. దేవుడు చెప్పిన మాటను వినకుండా మరొక పద్ధతిలో వెళ్ళడమే మనం చెదిరిపోయినట్టు, మనం పడిపోయినట్టు, మనం తప్పిపోయినట్టు. పాపంకి జీతం మరణం అన్నాం. అసలు పాపానికి బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటని చూస్తే, పాపం నాకు జీతం మరణం. పాపం అంటే ఏంటి అని అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం.
కదా. ఆజ్ఞాత్మకం దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయకుండా ఉండడమే పాపం. ఇక ఇక చేయకూడని చేయటం అనేది అది వేరే సంగతి. అసలు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయకుండా ఉండటమే పాపం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు యోనా? దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొద్ద నుండి, దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న యోనా. ఎందుకు యోనా పారిపోతున్నాడు అని కనుక మన చారిత్రక ఆధారాలతో, చారిత్రక పుస్తకాల్లో మనం చూస్తే ఈ యోనా ఎవరు అని మనం చూస్తే ఇతను హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు. కాబట్టి ఈ తర్షీషు వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ తర్షీషు వారు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చి ఫిలిస్తీన్లు అన్ని జనులకు సంబంధించిన వారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేసి వెళ్తూ వెళ్తూ వాళ్ళ యొక్క బంగారాన్ని, వాళ్ళ యొక్క సంబంధించిన ఆస్తులన్నిటిని దోచుకొని వెళ్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న పసిపిల్లలను లేదా యవ్వన పిల్లలను తీసుకెళ్తారు కదా. రెండో రాజుల గ్రంథంలో మనం నైమాను జీవితం చూస్తాం. నైమాను జీవితం చూస్తే నైమాను సిరియన్లో ఏం చేశారు? గుంపులు గుంపులుగా వచ్చి ఇశ్రాయేలు మీద పడి వారిని ఏం చేశారు? దోచుకెళ్ళేవాళ్ళు. వెళ్తూ వెళ్తూ ఒక ఇశ్రాయేలు చిన్నదాన్ని వాళ్ళు తీసుకెళ్లారు. కాబట్టి ఈ విధంగా ఇశ్రాయేలు మీద దండెత్తి వారి పితరులైన ఈ హెబ్రీయుడైన యోనా యొక్క పితరుల్ని బాధ పెట్టిన వారిలో ఒకరే ఆ యొక్క వ్యక్తులు, అష్షూరీయులు, ఫిలిస్తీయులు కదా. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టే ప్రజలు. అలాంటి వారిలో ఒకరే ఈ యొక్క నినివే పట్టణస్థులు. కాబట్టి ఈ కారణాన్ని బట్టి బహుశా మరి యోనా దేవుని మాట వినకుండా వారికి రక్షణ సువార్త చెప్పకుండా పారిపోతున్నాడని బైబిల్ పండితులు అభిప్రాయం ఇది. అయితే ఏదైనప్పటికీ దేవుని మాట వినకుండా పారిపోతున్న యోనా, మనందరికీ తెలుసు, పారిపోతున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? సముద్రం మీదకి మహాభయంకరమైన ఆ గాలి తుఫాను కొట్టేసి వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఆ ఓడ ఎలా ఉందంటే తల్లకిందు అయిపోతా ఉంది. చివరికి ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ లోన ఎవరున్నారు అని మనం చూస్తే ఆ ఓడ సంబంధించిన అనేక మంది వర్తకులు, వాళ్ళు సామాన్లన్నీ పెట్టుకొని వ్యాపార నిమిత్తం బంగారమో, వజ్రాలో, వెండో, లేకపోతే తినుబండారాలు, ఏదో వస్తువులన్నీ, వ్యాపార సంబంధించిన వస్తువులన్నీ, అది పెద్ద ఓడ, ఆ ఓడలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రాణ ప్రమాదం వచ్చింది, ఓడ పడిపోయేలాగుంది, మునిగిపోయేలాగుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఇదంతా 1వ అధ్యాయంలో యోనా గ్రంథంలో ఉంటుంది, మీరు చదువుకున్న తర్వాత. భయంకరమైన తుఫాను వచ్చింది, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆ గాలిని అదుపు చేయడానికి వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఓడను తేలిక చేస్తే కనీసం ఓడ మునిగిపోకుండిద్దని ఓడలో ఉన్న విలువైన సామాన్లు, సరుకులు అన్ని కూడా తీసి ఏం చేస్తున్నారు? సముద్రంలో పడేస్తున్నారు. అన్ని వేసేసారు, ఓడను తేలిక చేశారు, కానీ ఓడ కొట్టుకుపోవడం ఆగట్లా, గాలి తుఫాను ఆగట్లా, సముద్రం అలలు ఆగట్లా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? రెండో ప్రయత్నంగా మనం చూస్తే వాడు నాయకుడు వచ్చి మీరు మీ దేవతలకు ప్రార్థన చేయండి. మొట్టమొదటి ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళు అన్యులు, వాళ్ళు హెబ్రీయులు గారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. రెండోది ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మీ దేవతలకు మీరు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అందరూ లేచి, ఎవరు అంటే అది ఓడ కాబట్టి, ప్రయాణికులు కాబట్టి అన్ని మతానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. అయితే యెహోవా భక్తుడైన యోనా ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. చూడండి, వచ్చిన 7 6 చదవండి. అప్పుడు ఓడ నావికుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది? నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయమని చెప్పాను. ఏమండి, ఒకవైపు అందరూ ప్రాణభయంతో ఉన్నారు, వాళ్ళ విలువైన వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. మనం బ్రతికుంటే ఎలాగైనా బ్రతకొచ్చు, ముందు ఈ సామాను కోసం మన ప్రాణం పోయిద్దని బంగారం కంటే, వెండి కంటే, వజ్రాల కంటే, తిరుబండారాల కంటే, వస్త్రాల కంటే విలువైంది ప్రాణం అని గ్రహించి ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాటన్నిటినీ సముద్రంలో పడవేసి చివరికి వాళ్ళకి ఇంకా పని కాకపోవడం ద్వారా వారి దేవతలకు ప్రార్థన చేస్తున్నారు.
యోనా మాత్రం ఏం చేస్తున్నాడంటే ఓడ అమరమున, అంటే ఓడ కింద భాగంలోకి వెళ్ళి అక్కడ చక్కగా తలవాల్చి నిద్రపోతున్నాడు. ప్రమాదం వచ్చింది. దేవుని సేవకుడు చేయాల్సిన పని చేయకుండా, నాకు సంబంధం లేదు, నేను కాదు అన్నట్టుగా, నాకు తెలియదు అన్నట్టుగా, బాధ్యత లేకుండా ఓడమరానికి వెళ్ళి నిద్రపోతున్నా యోనా జీవితాన్ని చూస్తాం. ఒక అన్యుడు వచ్చేసి అన్నాడు, ఓయి నిద్రపోతా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? జీవం కలిగిన దేవుని కుమారుడైన యోనా, భక్తుడైన యోనా, ఎబ్రిడైన యోనా. ఈనాడు మనల్ని కూడా అన్యులు ఏమంటా ఉంటారంటే, మరి పేరుకి క్రైస్తవులే కానీ వాళ్ళలో క్రీస్తు ఉన్నాడమ్మా? మనం క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, దానికి తగినట్లుగా మనం ఉన్నామా? మనం ఆ ప్రభువు ఇచ్చిన మాదిరి, తగ్గింపు, ఓర్పు, సహనం, ప్రేమ కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. యేసు ప్రభు వారు ఈ లోకంలో తండ్రి తనకు అప్పగించిన పని అంతటిని సమస్తము చేసి ఆయన చేశాడు, ముగించాడు. మనకి క్రీస్తు అప్పగించిన పని ఈ లోకంలో ఆయన వలె మనం జీవించడం ఎంతమంది జీవిస్తున్నాం? యోనా హెబ్రీయుడు అని చెప్తున్నాడు కానీ తగినట్లుగా లేడు. ఒక అవిశ్వాస వచ్చి, ఒక లోకస్తుడు వచ్చి, ఒక విగ్రహారాధికుడు వచ్చి దేవుని సేవకునే ఉన్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఈరోజు క్రైస్తవులు అని చెప్పబడుతున్న మనల్ని కూడా అన్యులు అంటున్నారు, ఓయి క్రైస్తవులారా మీకేమొచ్చింది? మీరు చెప్పడానికైతే బైకులు తీసుకొని దంచి పడేస్తారు, బ్రహ్మాండంగా చెప్తారు, మాటలు బ్రహ్మాండంగా ఉంటాయి, అది మీ జీవితంలో కనపడదు. ఎంత సిగ్గుచేటండి! ఒక అన్యుడు నిన్ను గురించి, నన్ను గురించి ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలి? నీ గురించి నువ్వు, నా గురించి నేను కాదు చెప్పాల్సింది ఎవరు? ఎదుటి వాళ్ళు చెప్పాలా? అక్క, ఆ అన్న చాలా విలువైన వ్యక్తులు, యేసు ప్రభుని మాదిరిగా కలిగిన వ్యక్తులు, భయభక్తులు కలిగిన వ్యక్తులు. వారి మాటలో వారి తగ్గింపు, వారి ప్రవర్తనలో పరిశుద్ధత, వారి పని దేవుని పని, వారు దేవుని బిడ్డలు, వారి జోలికి మనం వెళ్ళకూడదు అనే భావన నేను చూస్తే కలుగుతుందా? యువతకాలం మనం పరీక్షించుకుందాం. యోనాని వాళ్ళు నిద్రపోతా అంటున్నారు. యోనా ఏమన్నాడు? నేను హెబ్రీయుడును, ఆ సముద్రముకు, ఆకాశముకు, భూమికి సృష్టికర్త అయిన దేవుని సేవకుడు, దేవుని కుమారుడు అంటున్నాడు. అది తగ్గట్టుగా ఏది మరి? సముద్రం ఒకవైపేమో ఉప్పొంగుతా ఉంది, అలలు లెగుస్తా ఉన్నాయి, వాడు మునిగిపోతా ఉంది, అనేక మంది ప్రజలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నీ దేవుడు సముద్రానికి దేవుడైతే, నీ దేవుడు భూమికి దేవుడైతే, నీ దేవుడు సృష్టికర్త అయితే నువ్వు ఎలా నిద్రపోగలుగుతున్నావు? నీకు నిద్ర ఎలా పడుతుంది? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడని తెలుసు, నిన్ను రక్షించాడని తెలుసు, నీ కోసం సమస్తాన్ని చేశాడని తెలుసు. అయినా లోకంలో నీకు ఎలా నిద్ర పడుతుంది? మౌనంగా ఉండటానికి, దేవుని ఆరాధించకుండడానికి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? దేవుణ్ణి మహింపరచకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? మందిరానికి రాకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? దేవుని తెలుసు అంటున్నావు, తెలిసిన వ్యక్తి నువ్వు ఎలా ఉన్నావు? ఒకవేళ నువ్వు తగినట్లుగా నువ్వు, నేను, మనందరం కూడా అలా లేకపోతే మనల్ని కూడా లోకస్తులు ఏమంటారంటే, ఓయి నిద్రపోతా అని ఆ యొక్క ఓడనాయకుడు యోనానన్నట్లుగా లోకస్తులు, ఓ క్రైస్తవులారా మీరు పేరుకే క్రైస్తవులు కానీ క్రీస్తు మీలో లేడు అని అంటున్నారు కదమ్మా. క్రైస్తవులు అంటే వాళ్ళకి తెలిసింది రెండు కదా. ఒకటి క్రిస్మస్ స్లోగన్ పెడతారు క్రైస్తవులు, అసలైన క్రైస్తవులు అందరూ అప్పుడే బయటకు వస్తారు కదా. మన సండే స్కూల్ స్టూడెంట్ ఈ పాట భలే పాడిద్ది, నాకు బాగా నచ్చింది. ఎవరు? షారోన్ కదా. క్రిస్మస్ అంటే ఏం పండగ? 3 రకాల పండగ. 1 ఇంటి పండగ, 2 ఒంటి పండగ, 3 పంటి పండగ. ఇల్లు డెకరేషన్ చేసుకుంటారు, ఒంటి పండగ ఒంటికి వస్త్రాలు కొంటారు, పంటి పండగ పిండి వంటలు వండుతారు. దీనిలో ఎక్కడైనా క్రీస్తున్నాడా? ఇల్లు శుభ్రం చేసుకోవద్దని, బట్టలు కొనుక్కోవద్దని, పిండి వంటలు వండుకోవద్దని దేవుడు చెప్పలా. అవన్నీ చేసుకోండి. వాటన్నిటికంటే ముందు చేయాల్సింది ఏదంటే యేసు క్రీస్తుని ఆరాధించాల్సిన వారుగా మీరు ఉండాలి. మరియా మార్తల జీవితం మనందరికీ తెలుసు. మరి అయితే పక్కనే కూర్చొని ఆయనకి పరిచర్య చేస్తుంది, ఆయన వాక్యం వింటుంది. మార్త అయితే ఏం చేస్తుంది? ఈ ఇంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ చేస్తుంది.
పైపెచ్చు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు చింత లేదా? అదిగో ఆమె చూడు, పనన్నీ వదిలేసి వచ్చి కూర్చొని ఇక్కడ కూర్చుంది, వంటింట్లో అంట్లో ఎవరు తోమాలి, వంట ఎవరు వండాలి, నువ్వు వచ్చావు, నీ కోసం ఎన్నెన్నో తెచ్చావు. మార్తా మరియ ఉత్తమమైనది ఎంచుకుంది. నువ్వు నేను ఉత్తమమైనది ఏదయ్యానంటే యేసు పాదాల వద్ద నేర్చుకోవటం, ఆయన మందిరంలో కూర్చోవటం, ఆయన మందిరంలో ఆ మహిమను నువ్వు అనుభవించడం. మందిరం నుండి వెళ్ళేటప్పుడు నీ ముఖం ప్రకాశించాలా, నీ హృదయం తేలిగ్గా వెళ్ళాలా, హృదయాల్లో మోసుకొచ్చిన భారాన్నంతా విడిచిపెట్టి మనం ప్రశాంతంగా వెళ్ళాలా. భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు. ఇక్కడ కూడా ఇంకా ఇంటికి తలుపేసామో లేవా, కుక్కలు వెళ్తున్నాయేమో, వస్తువులు ఎక్కడున్నాయో, ఏమైపోతాయో అని ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఎలా వెళ్తావు? ప్రభు మందిరానికి వచ్చిన తర్వాత లోకం విషయాలు పక్కన పడేసేయండి. ప్రభు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను నాతో మాట్లాడుతున్నాడు అని గుర్తెరిగి ఆ మాట నువ్వు తీసుకుంటే నీ జీవితం ధన్యమైందే. యోనా జీవితంలో మనం చూస్తే యోనా విషయంలో నేను హెబ్రీయుడు అంటా ఉన్నాడు. అయితే ఇంకొంచెం ముందుకెళ్తే యోనా జీవితంలో ఏమైంది? 10-11 వచనాల్లో తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్లు అతను ఆ మనుషులకు తెలియజేసి ఉండేను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని చూశారండి. నేను దేవుని బిడ్డను, నేను హెబ్రీయుడును అన్నప్పుడు వీళ్ళకు భయం వేసిందట. అమ్మో, సముద్రానికి దేవుడు, భూమికి దేవుడు, ఆకాశంలో ఉన్నవాడు, ఆ నిజమైన దేవుని యొక్క కుమారుడు నువ్వు అని వాళ్ళకేమైందట? భయం వేసింది. ఈరోజు మీరు గమనించారో లేదో, బయట అన్యుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి చెప్తే వాళ్ళు చాలా వినయంగా విధేయతగా వాళ్ళు వింటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యో ఆయన చాలా గొప్ప దేవుడయ్యా, మేము ఆయన గురించి విన్నామయ్యా, ఆయన చాలా మంచి దేవుడయ్యా అని నీకంటే నాకంటే సాక్ష్యం. అయితే వారికి అందాల్సిన రీతిలో వాక్యం అందలేదు కాబట్టి ఇంకా మార్పు చెందలా. ప్రభు వారికి కూడా సమయం ఇస్తాడు. నీకంటే నాకంటే చాలా భక్తిలో, పరిశుద్ధతలో వాళ్ళు గరిష్ఠుల్లో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. కనుకనే వాళ్ళు చేసే ఆచారాలు చూడండి. 40 రోజులు మనోళ్ళు కూడా చేస్తారు, కానీ తగినట్లుగా ఉండరు. వాళ్ళు చేస్తారు తెల్లవారుజాము 4 గంటలు లేచి సన్నీటి స్నానాలు చలికాలంలో చేస్తారు, చెప్పులు లేకుండా నడుస్తారు, బండ్ల మీద పడుకుంటారు. ఎన్నో వాళ్ళు కల్పించుకున్న ఆచారాలను ఎవరో చెప్పిన ఇదే నిజమని వాళ్ళు చేస్తున్నారు. తెలియని దానిని, కాని దానినే అంత నిష్టగా చేస్తే నిజమైన దేవుడు చెప్పిన నీవు, నిజమైన దేవుడిని నమ్మిన నీవు ఇంకా నిష్టగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత ఆనందంగా దేవుని మందిరం మీద ఆశ కలిగి రావాలి. దేవుని పని అంటే ప్రేమ కలిగి పని చేయాలి కదా. వాళ్ళకి భయం కలిగింది. ఎట్లా? వాళ్ళకి దేవుని గురించి వినగలే వాళ్ళకి ఏమైందండి? భయం కలిగింది. వచ్చిన 12 చూద్దాం. ఇప్పుడు ఒప్పుకున్నాడండి యోనా ఇప్పుడు అసలైన దారిలోకి వచ్చాడు. యోనా ఏమన్నాడు తెలుసా? నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, నన్ను బట్టే మీరు బాధపడుతున్నారు, నన్ను బట్టే ఈ సరుకులను పడేయాల్సి వచ్చింది, నన్ను బట్టే ఈ ఓడ ఇలా ఊగిపోతా ఉంది, నన్ను బట్టే మీ ప్రాణ ప్రమాదం వచ్చింది అని యోనా తన్ను తాను ఒప్పుకున్న పరిస్థితి మనం చూస్తాం. ఎప్పుడైనా ఒప్పుకున్నావా నీవు నేను? మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం కాదండి, మన గురించి ఇతరులు చెప్పాలా. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం మన ప్రార్థన ఎలా ఉంటే ఒప్పుకునే ప్రార్థన. యోనా ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, నన్ను బట్టేనాయా ఇదంతా జరుగుతూ ఉందని ఒప్పుకున్నాడు. నిజమా? అయితే మేమేం చేయాలా? నువ్వేమో గొప్ప దేవుని సేవకుడువు, నువ్వు హెబ్రీయుడువు, కాబట్టి నిన్ను బట్టి తుఫాను వచ్చింది అన్నావు, మరి మేమేం చేయాలని వచ్చిన 12లో చూద్దాం. ఏమన్నాడు యోనా? 13లో వాళ్ళు విన్నారు, యోనా మాట విన్నారు. నిన్ను బట్టే వచ్చిందన్నా కానీ వెంటనే ఏం చేయాలి? వాస్తవంగా అయితే నీ వల్లేనా అని చెప్పి కొట్టి పడేయాలి కదా, చంపేయాలా, లేకపోతే సముద్రం పడేయాలి కదా. కానీ వాళ్ళు అలా చేయలా. గమనించండి విశ్వాసి, ఈ ఉదయకాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక అన్యుడికి
ఒక క్రైస్తవుడికి ఉండ తేడా చూడండి. అన్యుడు దేవుని బిడ్డ కాబట్టి, అతడు ఇలా చేశాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో అతని జోలికి వెళ్ళకూడదని వాళ్ళు మళ్ళా తెడ్లు వేస్తా కష్టపడతా వాడిని ఎట్లాగైనా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ యోనా మీదకి వెళ్ళాల. జాగ్రత్త. ఈరోజు దేవుని సేవకులు అంటే చాలామందికి ఎంత అలసు తెలుసా? లెక్క లేకుండా మాట్లాడడం, ఎలా పడితే అలా మాట్లాడడం. దేవుని సేవకుడు అనే భయం ఎవరిలో ఉంది? అన్యుల్లో ఉంది. ఆయన ఒప్పుకున్నాడు, నన్ను బట్టే ఈ జరిగిందన్నా కానీ వాళ్ళు ఆయన జోలికి వెళ్లకుండా సరేగా జరిగితే జరిగిందయ్యా అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ యోనా అలాంటివాడు కాదు. సేవకుడు అలా ఉండకూడదు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగాడు. ఏమన్నాడు చూడండి, వచ్చిన తర్వాత వచ్చినలో 14లో, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారం నీవే నీవు చేసితివి, మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపి అన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని, యోనా నన్ను ఎత్తి సముద్రములో పడవేసిరి కదా. యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని అడుగుతున్నాడు. యోనాయే చెప్తున్నాడు, నన్ను బట్టే వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. వచ్చిన 12లో చివరిలో ఉంటాం కదా. నాకు తెలిసినది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బై ఉనిగిపోతున్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? వచ్చిన 14లో అన్నారు వారు, యెహోవా నీ చిత్త ప్రకారమే నీవు దీనిని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయచేయు కుందువు గాక అని గాక యెహోవాకు మనవి చేసుకుంటున్నారు. దేవుణ్ణి అడుగుతున్నారయ్యా, ఈ మనుషుడు పాపం చేశాడంట, తప్పు చేశాడంట, ఈ మనుషుని తీసుకెళ్లి సముద్రంలో ఏమంటున్నాడు, ఈ పాపం మా మీద రాకుండా ఉండాలని చెప్పేసి వారు దేవుని దగ్గర ఒప్పుకొని యోనాను తీసుకెళ్ళి ఏమేశారు? సముద్రంలో పడేశారు. ఒప్పుకున్న యోనా, నన్ను బట్టే అని ఒప్పుకున్న యోనా అయితే ఒప్పుకొని ఏం చేస్తా ఉన్నాడు? ఒప్పుకుంటే ఏమైందో తెలుసా? ఒప్పుకున్నాడు, సముద్రంలో వేసాడు. ఇప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడు? ఒకసారి నా వైపు చూడాలి అందరూ. యోనా ఎక్కడున్నాడు? సముద్రపు అగాధంలోకి దిగిపోయి లోన ఆ అగాధంలో నాచు ఆ యోనా యొక్క తలకు చుట్టుకొని బయటికి రాలేక ఊపిరాడక చావుకు దగ్గరగా ఉన్నాడు యోనా. లోకంలో కూడా ప్రియ విశ్వాసి, నీవు యేసు ప్రభువుని నమ్మిను ఉంటే లోకం నిన్ను శ్రమల పాలు చేస్తుంది, లోకం నిన్ను నిందల పాలు చేస్తుంది. అయ్యో బయలుదేరారండి భక్తుడు, బయలుదేరినమ్మా భక్తురాలు, బైబిల్ తీసుకొని బయలుదేరిందమ్మా అని లోకం ఎగతాళి చేస్తుంది. లోకం కోసం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆలోచించొద్దు. నువ్వు మంచి చేసినా దానిలో చెడు చూస్తారు, నువ్వు చెడ చేసినా వాళ్ళు చెడే చూస్తారు. కాబట్టి లోకమునైనను లోకంలో ఉన్నదానైనను నువ్వు స్నేహించొద్దు. లోకంలో ఏమున్నాయి? నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబాలు ఉన్నాయి. ఇవి తండ్రి వల్ల కలిగినవి, దేవుని వల్ల కలిగినవి కావు. దేవుని వల్ల కలిగినవి కాని వాటి గురించి నువ్వేం చేయకూడదు? భయపడకూడదు. అవమానాలకి, ప్రాణభయానికి, కష్టాలకి యోనా భయపడలా. ముందు తప్పు చేసింది నేను కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో ఏమన్నాడు? ఒప్పుకున్న యోనా. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్మావో, దేవుని కొరకు నువ్వు నిలబడ్డావో, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెడతాడా దేవుడు నిన్ను? దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను విడవను ఎడబాయి అన్నవాడు, మాట ఇచ్చిన దేవుడు మర్చిపోయేవాడు కాదు మన దేవుడు. యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో యోనా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ? ఆ సముద్రపు అడుగు నుండి, ప్రాణ అపాయంలో నుండి యోనా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మీరు తర్వాత చదువుకోండి. ఆ 2వ అధ్యాయంలో యోనా ప్రార్థన దేవుడు ఏం చేశాడు? విన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి, జీవం కలిగిన దేవుని మీద ఆధారపడతావో సంపూర్తిగా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు యోనా ప్రార్థన విని యోనా కొరకు గొప్ప మత్స్యాన్ని పంపించాడు, పెద్ద చేపల తిమింగిలాన్ని పంపించాడు. మన దేవుడిని నమ్మిన నీవు ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. అలాంటి జీవం కలిగిన దేవుడు నమ్మిన నిన్ను ఆయన దేవుడు విడిచిపెట్టడు. ఒక ఇద్దరిని బైబిల్ గ్రంథంలో ఆయన కాపాడిన విధానాన్ని చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో మనం చూద్దాం. త్వరగా చూద్దామండి. అది దర్యావేష్ కాలము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం.
6వ అధ్యాయం 26వ వచనం. నా ముఖమున నియమించిన ప్రేమనగా నా రాజ్యంలో సకల ప్రభుత్వములు ఉండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుదురు. ఆయన సుముఖమున వణుకుచు ఆయనే జీవం కలిగిన దేవుడు. చాలండి. ఎవరంటే ఇతడు మాదీడగు దర్యావేషు. ఆ కాలంలో మనందరికీ తెలుసు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని వాళ్ళందరిని ఎక్కడ తీసుకెళ్లారు? ఇశ్రాయేలు మీద యుద్ధం జరిగి వాళ్ళందరినీ కూడా బందీలుగా, లేకపోతే వాళ్ళు ఏమంటారు, బానిసలుగా వాళ్ళు తీసుకెళ్లారు. బానిసలకు అధికారం ఉండదు, బానిసకులు ఎదురు మాట్లాడడానికి, కొడితే కూడా మాట్లాడడానికి ఉండదు. కాబట్టి వెళ్ళిన వాడిలో దానియేలుని చూస్తే, దానియేలు దేవుని బిడ్డగా ఉన్నాడు, రాజు మనసు గెలుచుకున్నా ఉన్నాడు. కానీ రాజు ఒక శాసనం చేశాడు. ఏం శాసనం చేశాడండి రాజు? రాజు శాసనాన్ని చదవండి. రాజు తాము ఒక కట్టడ నియమించింది. ఏదనగా పిల్లలు పెద్ద వీణను వినిపింపగా సంపూర్ణంగా సకల విధములకు వాద్యములను విను ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడు చాలండి. అది కాదు. 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మనవులు చేయొద్దని, ఎవడును ఏ మనవి చేయకూడదని శాసనం చేశాడు. రాజు దగ్గరికి రాజుకు ప్రార్థన చేయడం తప్ప ఏ దేవుడు కూడా ప్రార్థన చేయకూడదు అని శాసనం చేశారు. ఎందుకంటే దానియేలు రోజులో 3 సార్లు దేవుని మందిరం వైపు తిరిగి, ఆ కిటికీ వైపు తిరిగి ప్రార్థన చేయడం మానుకోడు. కాబట్టి దానియేలుని ఏం చేయాలి? ఎలాగైనా శిక్షించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర చేసి, దానియేలు కింద ఉన్న అధికారులు, ఆ రాజ్యంలో అధికారులు చేసిన కుట్ర ఇది. దానియేలుకు తెలుసు, ఆ శాసనం మీద దానియేలు కూడా కట్టుబడి ఉన్నాడు. అయితే దానియేలు రాజు పెట్టిన శాసనాన్ని లెక్క చేయకుండా దానియేలు ఏం చేశాడు? వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వచనంలో 10వ వచనం చివరి భాగంలో, దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియేలును తన దేవుణ్ణి ప్రార్థన చేయటం ఆ మనుషులు బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖం నుండి చూస్తాం. దేవుని బిడ్డ అయిన దానియేలు ప్రార్థన చేస్తున్నాడు రాజుకు కాకుండా. తద్వారా ఏమైంది? తీసుకొచ్చి ఆ శాసనాన్ని మీరాడని ఉద్దేశం తీసుకొచ్చి దానియేలును సింహాల బోనులో వేశారు. ఎక్కడ వేశారు? సింహాల బోనులో వేశారు. దానియేలు దేవుని బిడ్డగా నిలబడడానికి దానియేలు ముందు కష్టాలు ఉన్నాయని దానియేలుకు తెలుసు. కానీ దానియేలు యొక్క ఆలోచన ఏంది? మా దేవుడు నన్ను కష్టాల నుంచి తప్పించడానికి సమర్థుడని తెలుసు. కనుకనే రాజు శాసనాన్ని లెక్క చేయకుండా దానియేలు దేవునికి ప్రార్థన చేయడం మానుకోలా. మనమైతే చిన్న కారణాన్ని బట్టి దేవుని మందిరాన్ని మానేస్తాం. చిన్న కారణాలే. అడిగితే అక్క ఎందుకు, చెల్లి ఎందుకు ప్రార్థనకు రాలేదు ఈరోజు ఆదివారం కదా అని అంటే, నువ్వు చెప్పే కారణాలు ఆరాధనని మానుకోవడానికి సరి అయిందా కాదా నేను చెప్పడం కాదు. నీ గుండెల మీద చేసుకొని నువ్వు ఆలోచించు. నువ్వు తినటం మానుకోవట్లేదు, పడుకోవడం మానుకోవట్లేదు, నీ పనులు చేసుకోవడం మానుకోవట్లేదు కదా, పనికి వెళ్ళటం మానుకోవట్లేదు, అన్నీ చేస్తున్నావు. ఆరాధన దగ్గరకు వచ్చే లెక్కే అంత సులువా? ఆరాధన అంటే అంత లెక్కలేనితనమా? మందిరం అంటే, దేవుడు అంటే లెక్కలేనితనం. మనమేనండి, నీవు నేనే. దేవుని మందిరం, దేవుని దగ్గరకు రాడు. దేవుడు అంటే లెక్కలేనితనం. దేవుని మందిరానికి, ఆరాధనకి, ప్రభువుని ఆరాధించడానికి రావడానికి ఎన్ని వంకల బంధువులు వచ్చారన్నా, అంట్లు కడగాలన్నా, బట్టలు కడగాలన్నా, పిల్లలు బాగా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, అప్పుడే తీసుకెళ్లాలా? ముందు తీసుకెళ్ళకూడదా? వెనక్కి తీసుకెళ్ళకూడదా? కారణాలు మీరు నాకు కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పొచ్చు, నేను వింటాను. నాకు కళ్ళు మిమ్మల్ని చూడగలిగినంత దృష్టి నాకు లేదు. కానీ దేవుని కళ్ళ నుండి నేను దాయలేం. ఎందుకంటే ఆయన సర్వం ఆయన చూసే దేవుడు, ఆయన హృదయాన్ని పరిశీలించే దేవుడు.
కాబట్టి దేవుని కళ్ళ నుండి మనం ఏది కూడా దాయలేము. కాబట్టి ఇప్పుడు దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. ఆ భయం నీలో ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన మానవు. పాట పాడమంటే భలే పాడతారు. ఆరాధన మానను, స్తుతించుట మానను, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను అని అంటుంది. ఎల్లప్పుడు ఎల్లప్పుడు. ఒకసారి ఆలోచించండి. 2024 సంవత్సరం 11వ నెల మరి 2వ ఆదివారంలోకి మనం వచ్చాం. ఎన్ని ఆదివారాలు మనం ఆరాధన మానుకున్నాం, ఎన్ని కృతజ్ఞ కొడుకులు మానుకున్నాం, ఎన్ని విజ్ఞాపన మానుకున్నాం, ఎన్ని బైబిల్ స్టడీలు మానుకున్నాం, ఎన్నిసార్లు మందిరానికి వెళ్లకుండా మానుకున్నాం. ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దానియేలు తన ముందు కష్టాలు ఉన్నాయి, నీ ముందు నా ముందు అంత ప్రాణం పోయేంత కష్టాలు ఏం లేవు. మందిరం మానుకుంటే నీ ప్రాణం పోయేంత కష్టం నీకు ఎవరికైనా వచ్చిందా చెప్పండి. నేను మందిరానికి మానుకోకుండా మందిరానికి వస్తే నా ప్రాణం పోయిద్దన్నా ఈ టైంలో అని చెప్పగలే ప్రాణ సంబంధించిన ప్రమాదం మనకెవరికి లేదు. కానీ దానియేలుకు ఉంది. దానియేలుకు ఉందంటారా లేదంటారా? దానియేలు గనక ప్రార్థన చేస్తే, దేవునికి జీవం కలిగిన దేవునికి ప్రార్థన చేస్తే దానియేలు ప్రాణం పోయిద్దని దానియేలుకు తెలుసు. అయినా నా దేవుడు నన్ను రక్షిస్తానికి సమర్థుడు అని దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేయటం మానుకోవాలా. దానియేలుని శిక్షించడం మానుకోవాలా. రాజు కూడా తీసుకెళ్లి సింహాల బోన్లో వేస్తే సింహాలు ఏం చేస్తున్నాయి? దానియేలుతో కలిసి ఎదురు కూర్చొని చూస్తూ ఉండే. దానియేలు దేవుడికి అసాధ్యమైంది లేదు. నువ్వు నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు. నువ్వు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ప్రధానంగా తెలుసుకోవాలంటే, నువ్వు నమ్మిన దేవుని యొక్క ప్రభావాన్ని నీకు అర్థం కాకే నువ్వు ఇంకా దేవుని నుంచి దూరంగా వెళ్తున్నావు. నువ్వు అర్థమైతే నువ్వు ఎప్పుడు ఆయన సన్నిధిలో నుండి బయటికి వెళ్ళవు. ఈరోజు చాలామంది మనం ఆరాధనకు కానీ మందిరానికి కానీ ప్రార్థనకు కానీ దూరంగా ఎందుకు వెళ్తున్నాము, ఏదో వంకలు చెబుతున్నావు అంటే మనకి ఇంకా యేసు ప్రభు సరిగా అర్థం కాల. ఆయన అర్థమయ్యేది కనుకే ఆది అపోస్తులు వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టారు. వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టారు. దానియేలు కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అయితే ఆ పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఏం చేశాడంటే దానియేలుని విడిపించాడు. దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నాడు? 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆయనే యుగయుగములకు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండను, ఆయన విడిపించువాడును రక్షించువాడును అయి ఉన్నాడు. ఆయన విడిపించేవాడు యేసు ప్రభు, నిన్ను రక్షించేవాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను బాగు చేసేవాడు. దానియేలుని బాగు చేసిన దేవుడు, దానియేలుని విడిపించిన దేవుడు, దానియేలుని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఒకటి, యోనాని సముద్రంలో నుండి కాపాడాడు, దానియేలుని సింహాల బోన్లో నుండి కాపాడాడు. మూడోది 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 3:28 చూద్దాం, లేకపోతే 3:28. దానియేలు 3:28. త్వరగా ముగిస్తాను ప్రయత్నం చేసి ముందుకెళ్తున్నాను. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు తన దూతను నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి. చూసారండి, షడ్రకు మేషకు అబేద్నెగోలను ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఇదే రాజ్యంలో ఉన్నారు. ఆ రాజ్యంలో నెబుకద్నెజరు రాజుగా ఉన్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు. అతడు ఒక శాసనం చేశాడు. ఒక విగ్రహం తయారు చేసి ఆ విగ్రహం ముందు మీరేం చేయాలా? సాగిలపడాలి అని శాసనం చేశాడు. వీళ్ళు ఏం చేశారంటే ఊరు మొత్తం దండోర వేశారు. ఊరందరూ వచ్చారు. ఒక పెద్ద ప్రతిమ, పెద్ద విగ్రహం తయారు చేసి పెట్టారు. జనం అందరూ రెడీగా ఉన్నారు. ఊదేవాళ్ళు, బాకా ఊదేవాళ్ళు రెడీగా ఉన్నారు. ఊదంగలు ఏం చేయాలా? అందరూ ఆ విగ్రహానికి సాగిలపడాలి. ఇది శాసనం. వాళ్ళల్లో షడ్రకు మేషకు అబేద్నెగో ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి బోర పెద్దగా ఊదారు. అందరూ ప్రాణభయంతో బోర్ల పడ్డవాళ్ళు, భక్తితో బోర్ల పడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక ముగ్గురు మాత్రం నిలబడి ఉన్నారు. ఒకసారి మీరు ఊహించుకోండి, కొన్ని వేల మంది ఒక్కసారిగా బోర్ల పడుకున్నారు. ఒక ముగ్గురు మాత్రం నుంచొని ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మొక్కనే మొక్కం, మా దేవుడు మమ్మల్ని
ఈ శిక్ష నుంచి తప్పించడానికి సమర్థుడు. ఆయన తప్పించినా తప్పించకపోయినా కానీ మేమేం చేయం, మేము మొక్కం. ఆయన తప్పించగలడు, కానీ తప్పించకపోయినా మేము ఆ విగ్రహానికి మొక్కం. అమ్మ, యేసు ప్రభు కాపాడితేనే వస్తాను, రక్షిస్తేనే వస్తాను, దీవిస్తేనే వస్తాను అనే మందిరానికి వంకలు చెప్పేవాళ్ళు లేరా? ఆ దేవుడే ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయన్నా, మాకెందుకు ఇన్ని శ్రమలు వస్తాయన్నా లేరా? నీ విశ్వాస స్థాయి అక్కడ ఉంది. కానీ వీళ్ళు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా కానీ మేమేం చెయ్యం, మొక్కం. ఇది ఈ స్థాయిలో నీవు ఉండాలి, ఇంత విశ్వాసంలో నీవు ఉండాలి. మా దేవుడిని విడిచిపెట్టి నేను ఎలా ఉండగలను? నా ప్రాణం పోయినా, నా ప్రభు మందిరంలో నా ప్రాణం పోతే ప్రభు దగ్గర ఉంటానని చెప్పగలిగే స్థితిలోకి నీవు ఉండాలా. కాబట్టి చిన్న చిన్న కారణాలు బట్టి దేవుణ్ణి, సహవాసాన్ని, సంఘాన్ని విడిచిపెట్టడం ఏమాత్రం మంచిది. వాళ్ళు అంటున్నారు, మేము మొక్కం కదా. వచ్చిన 27లో చూస్తే ఏమన్నాడు, ప్రధానమంత్రులు కూడి ఆ మనుషులు పరీక్షించి వారి శరీరం ఏమాత్రం కూడా కాలిపోవాలి, తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో 3 పడేశారు, కానీ అగ్నిగుండంలో 4 కనపడుతున్నారు. జాగ్రత్తగా వినాలా, అగ్నిగుండంలో 3 పడేశారు, కానీ చూస్తే అగ్నిగుండంలో 4 కనపడుతున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. 4వ వ్యక్తి ఎవరంటే వాళ్ళ దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. వాళ్ళేమో మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదని వెళ్ళారు. కానీ వాళ్ళ దేవుడు ఏమండి కరెక్ట్గా వచ్చి వాళ్ళు కాపాడుతూ ఉన్నాడు. వాళ్ళ దేవుడు ఎంత నమ్మకం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని గుర్తిరుగుతుంటే 4వ వ్యక్తి దేవుడే అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు తోడుగా ఉన్నాడు. వాళ్ళు బయటికి రమ్మన్నాడు రాజు వచ్చి. బయటికి రమ్మన్నప్పుడు వాళ్ళు చక్కగా వచ్చారు. వస్త్రాలు కూడా కొంచెం కూడా కాలిపోలేదు. కానీ వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేసడానికి వెళ్ళారే, వాళ్ళ వేడికి తట్టుకోలేక వాళ్ళు చచ్చిపోయారు అక్కడ కాలిపోయి. మన దేవుడు ప్రతి పరిస్థితి నుంచి తప్పించడానికి సమర్థుడు. ఎందుకంటే యోనా అంటున్నాడు, నేను హెబ్రీయుడును, ఆ సముద్రానికి, భూమికి, ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు ఆయన మాట చొప్పున సమస్తము ఈ భూమి మీద నడుస్తూ ఉంది. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు కదా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. కాబట్టి దేవుని వద్దకు రండి. దేవుడు అప్పుడు మీరు మీ వద్దకు ఆయన వస్తాడు. దేవుని వద్దకు వచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ముందు కష్టాలు ఉంటాయి, ముందు ఇబ్బందులు ఉంటాయి, ముందు బాధలు ఉంటాయి. అయితే వాటిని చూసి నువ్వు వెనక్కి తిరగకూడదు. ఈ వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నాను, ఎందుకంటే చాలా ఉన్నాయి, ఇంకా సమయం లేదు. ఈరోజు కొంచెం ఆలస్యమైంది కాబట్టి నేను ముగించి దేవుని చిత్తమైతే వచ్చే వారాన్ని దీంట్లో కలిపి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు 3 జీవితాల ద్వారా ప్రభు మాట్లాడు. ఒకడెవరు? యోనా. అతను అవిధేయత చూపించిన చివరికి ఒప్పుకున్నాడు. నా వల్లే ఈ కీడు వచ్చిందని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే కష్టాలు వస్తాయని తెలుసు, అయినా ఒప్పుకున్నాడు. కష్టాలు వచ్చినాయి, దేవుడు కాపాడాడు. రెండోది దానియేలు ఏం చెప్పాడు? ప్రార్థించకుండా నేను ఉండలేనన్నాడు. కష్టాలు వస్తాయని తెలుసు, కష్టాలు వచ్చినాయి, దేవుడు విడిపించాడు. 3 షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు కూడా ప్రతిమకు మొక్కము అని అన్నారు. వాళ్ళు కూడా మొక్కకుండా ఉన్నారు. అయితే కష్టాలు వస్తాయని తెలుసు, వచ్చినాయి, దేవుడు వారిని కాపాడాడు. నిన్ను నన్ను కాపాడడానికి మన ప్రియరక్షకుడైన యేసు ప్రభు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఆయన వస్తే ఇక్కడ ఏమున్నాయి? కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, హేళనలు, ఉమ్మివేయటాలు, కొరడా దెబ్బలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆయన చేశాడు, భరించి సహించాడు. అయితే ఆయన దేని కొరకంటే నీకు నా కొరకే. ఇంకా యేసు ప్రభుని ఎవరైనా నమ్మకపోతే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించు, సంపూర్తిగా ఆయన మీద ఆధారపడు, ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.